స్క్రిప్ట్ ఏ విధంగా చేసో చెప్తాం ఒకసారి నాకు. అలా కాదు ఒక అయ్యా ఒకసారి సాటి స్త్రీ అయ్యండి, మహిళ కింద అయ్యుండి బాబాయ్ దారుణానికి ఎంత మంది కామెంట్ మన ఎలా language తెలియదు. వస్తున్నారు? ఆ అమ్మాయి అమౌంట్ ఇచ్చింది, ఓకే ఈడు అవుట్, ఓకేనా ఇడు రాడు కూడా ఇంకా నాకు తెలుసు. వీడు భయపడిపోయాడు. వీడు దారుణమైన స్కామ్ చేసాడు. వీడు వైజాగ్ ప్రజలంతా మోసం చేశాడు. వైజాగ్ ప్రజలు మీకు ఒకటే చెప్తున్నాను నేను, ఇలాంటి వెధవల్ని నమ్మొద్దు, ర్యాపిడో మనీ అన్నోడిని నమ్మొద్దు. వీడు అసలు ఇద్దరికిద్దరు దొంగలే, ఇద్దరికి దొంగలే. మనోడిని లైవ్లో అసలు ఏంటి నువ్వు ఈ విధంగా స్కామ్స్ చేసావని చెప్పి అడిగితే పారిపోతున్నాడు. అసలు ఏమి ఆన్సర్ ఇస్తలే. మనోడు చేసిన స్కామ్ అని తెలుసా 2 lakhs 2-3 lakhs ఇంకా ఎక్కువ అవుతున్నది. ఇంకా నిజాలు అనేది బయటకు అది వస్తుంది ఇప్పుడే. నేను బలవంతం పెట్టి బెదిరించి సంతకం పెట్టించానన్నారు. అసలు సంతకాలే లేవే ఈ బాండ్ పేపర్ మీద. మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ 100 రూపీస్ బాండ్ పేపర్ దీన్ని మార్చగలరా? నేను తప్పు చేయలేదు, పెయిడ్ ప్రమోషన్ చేయలేదు అనే ప్రూఫ్ ఈ బాండ్ పేపర్ లో ఉంది. రోహిత్కి చెప్పింది ఏంటంటే, ఆస్ట్రేలియా రోహిత్ నువ్వు చెప్పింది ఏంటంటే నేను అమౌంట్ పేరెంట్స్ కి ఇస్తాను అని చెప్పావు. సరే, ఆ తర్వాత నుంచి మనోడు ఇష్యూస్ జరుగుతున్నప్పుడు నీకు రీచ్ అవుట్ అవుతున్నాడు. బ్రదర్ ఏమైంది మనీ గురించి వస్తున్నాయి, ఏమైంది మీరు ఇచ్చారా ఇవ్వలేదా, పర్ఫెక్ట్ గా రీచ్ అయిందా, బేబీ కోసం అది యూజ్ అవుతుందా అవదా నీకు రీచ్ అవుట్ అవుతున్నాడు. నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఆయనకి? కనీసం ఒక మెసేజ్ అయినా రెస్పాండ్ అవ్వాలి కదా. అనొచ్చు అంటే నాకు ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి అందుకని. ఎవరైతే కనుక లిటిల్ కృష్ణ కోసం అమౌంట్ ఇవ్వండి, మేము ఏ విధంగా పంపించాలని చెప్పి అడిగితే ఈ క్రేజీ మనీ వ్లాగ్స్ తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి ఈ నెంబర్కి అయితే పంపండి అని చెప్పి 10,000 దాకా పంపించాడు ఆ ఒక అబ్బాయి. లిటిల్ కృష్ణ ఫాదర్కి ఇవ్వండి, లిటిల్ కృష్ణకి హెల్ప్ అవుతుంది అని చెప్పిస్తే మనోడు లిటిల్ కృష్ణకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా ఈ యొక్క క్రేజీ మనీ వ్లాగ్స్ దగ్గర అయితే పెట్టుకున్నాడు. స్కామ్ చేశాడు మనోడు. అసలు ఏంటి అని చెప్పి అడిగితే నేను నవీన్ రామ్ సింగ్ అది ఇచ్చా అంటున్నాడు. నవీన్ రామ్ సింగ్ ఏం చెప్తున్నాడు, క్రేజీ మనీ వ్లాగ్స్ నాకు ఏదైతే అమౌంట్ అది ఇచ్చాడో నేను ఇప్పుడు ₹1 కూడా నేను ఫాదర్కి ఇవ్వలేదని చెప్పి అంటున్నాడు. ఈ ఒక విషయమే కాదు, ఇంకా ఎవరైతే కనుక నవీన్ రామ్ సింగ్ అయితే ఇంకా 1 lakh 50 lakhs అది ఇచ్చారు కదా, అదంతా కూడా ఇంకా పేరెంట్స్కి అయితే ఇవ్వలేదంట ఈ నవీన్ రామ్ సింగ్. సో వీళ్ళిద్దరు కలిసే స్కామ్ చేశారు. ఏదైతే ఇంకా బండి అయితే ఉన్నదో పల్సర్ బైక్ది, మనోడు ఏం చెప్పాడు, మనోడు విజయనగరంకి వచ్చి ఏంటి మనోడు ఎక్కడ ఉంటాడు, వైజాగ్లో అది ఉంటాడు. వైజాగ్ నుంచి విజయనగరం వచ్చి పల్సర్ బైక్ కొనేసి అక్కడే అమ్మేసి వాళ్ళ పేరెంట్స్కి అమౌంట్ ఇచ్చాడంట ఆన్ స్పాట్. మళ్ళీ ఆ బండి ఎవరికి అమ్మాడో తెలుసా, నవీన్ రామ్ సింగ్కే. వీళ్ళిద్దరు స్క్రిప్టెడ్ అబ్బా, ఫుల్ స్క్రిప్టెడ్ అయితే చేశారు. మీరు అంటున్నారు ఈ విధంగా నిజాలు బయట పెట్టారు కదా. ఇప్పుడు లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ కూడా స్కామ్ చేశాడు కదా. మరి లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ ఏం స్కామ్ చేశాడు మీకు చెప్తా, చాలా చెప్తా మీకు. ఈ వీడియో మీరు మిస్ కాకుండా ఎన్ని వరకు చూసారంటే ప్రతి ప్రూఫ్ మీకు చూపిస్తా అసలు ఏం జరిగిందా అని చెప్పి. సో ఈ యొక్క నవీన్ రామ్ సింగ్ చేసిన స్కామ్స్ కాకుండా మెయిన్గా క్రేజీ మనీ వ్లాగ్స్ చేసిన స్కామ్స్ మీకు తెలియాలి. ప్రతి ఒక్కడు ఈ యొక్క శుద్ధపూస అని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఈ పెద్ద దొంగ కూడా ఉన్నాడు. చిన్న దొంగతో పాటు పెద్ద దొంగ వీళ్ళిద్దరు కలిసి చేశారు ఇదంతా కూడా, కానీ మనోడు అందరికీ కనపడలేదు అంతే. సో ఇంకా మనం ఎటువంటి సొల్లాతో మాట్లాడకుండా వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో హాయ్ గైస్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు ఐఎమ్ రాజేష్ యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా కానీ కొత్తగా వస్తే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి నచ్చితే ఇంకా లైక్ అయితే ఇంకా చేయండి. క్రేజీ మనీ వ్లాగ్స్, ఈ యొక్క వ్యక్తి చేసిన స్కామ్స్ అనేది నార్మల్గా లేవు. మనోడు ఇన్ని రోజులు దాక్కొని ఈరోజు మొత్తం కూడా ఇంకా బయటకు అది వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా విజయనగరం యూత్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్లో మనం చూస్తే మనోడిని ఎవరైతే ఇంకా క్వశ్చన్స్ అయితే అడిగారో అడ్మిన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక ఈ నవీన్ రామ్ సింగే రాలేదు లైవ్కి. కానీ ఈ క్రేజీ మనీ వ్లాగ్స్ మాత్రం లైవ్ నుంచి స్కిప్ అయిపోయాడు, ఎగ్జిట్ అయిపోయాడు మొత్తానికి ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే. అందుట్లో ఏ క్వశ్చన్స్ అడిగారో తెలుసా, క్రేజీ మనీ వ్లాగ్స్ నీకు ఒక వ్యక్తి లిటిల్ కృష్ణ కోసం ఈ అమౌంట్ నీకు ఇస్తే నువ్వు ఏం చేసావు అని చెప్పి అడిగితే నేను నవీన్ రామ్ సింగ్ అయితే ఇచ్చా అంటున్నాడు. నవీన్ రామ్ సింగ్ అడిగితే నాకు ఏమి ఇవ్వలేదని చెప్పి అంటున్నాడు. సరే మీకు ప్రూఫ్ అది చెప్పేసి మీకు క్లారిటీగా అర్థమవుద్ది. సో ఒక వ్యక్తి నేను లిటిల్ కృష్ణ కోసం హెల్ప్ చేయాలి, ఎవరికి అమౌంట్ పంపించాలని చెప్పి అడిగితే క్రేజీ మనీ వ్లాగ్స్ని నాకు పంపించండి అని చెప్పి తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఫోన్పే క్యూఆర్ పెట్టాడు ఒక అబ్బాయికి. ఆ అబ్బాయి మాత్రం 10K వేసాడు. 10K వేసిన తర్వాత లిటిల్ కృష్ణకి ఇచ్చేయండి అని చెప్పి అడిగితే లిటిల్ కృష్ణకి ఇచ్చేయండి అని చెప్పి అంటే మనోడు మాత్రం లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్కి ఈ యొక్క అబ్బాయి వేసిన 10K మాత్రం వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇవ్వలేదంట. సరే ఇది కూడా పక్కన పెడదాం. రిషిక అని చెప్పి ఒక ఆవిడ కూడా క్రేజీ మనీ వ్లాగ్స్కి 20,000 వేసింది, ఇది ఇవ్వలే. రోహిత్ అని చెప్పి ఇంకో వ్యక్తి కూడా లిటిల్ కృష్ణకి ఇవ్వండి అని చెప్పి 50,000 వేసాడంట, అది కూడా ఇవ్వలే. MVP కాలనీ అని చెప్పి ఒకరు ఉంటారు,
సో వాళ్ళు ఏంటంటే 50 lakhs దాకా అయితే ఇచ్చారంట. 50 lakhs ఎంత 50 lakhs దాకా ఇచ్చారంట. అది కూడా ఇవ్వలే. ఒక వ్యక్తి గోల్డ్ అమ్మేసి ఇచ్చారని చెప్పన్నారు సరే, ఆ గోల్డ్ అనేది ఇచ్చారు. కానీ పల్సర్ బైక్ రమణ, రాయల్ టెక్ రమణ, ఈ కళ్యాణ్ పడాల దగ్గర అమౌంట్ అది ఇచ్చారు కదా. సో ఇది కూడా మనోడు అతను ఇంకా దొబ్బేశాడు. ఎవడు? నవీన్ రామ్ సింగ్. పైన 3 పేర్లు అతను చెప్పినవి కూడా రిషిక, రోహిత్, MVP కాలనీ మొత్తం కూడా క్రేజీ మనీలో స్కామ్ అతను ఇంకా చేశాడు. చూడండి, వీళ్ళిద్దరే కలిసే చేశారు ఇదంతా కూడా. ఇదే మాటలు లైవ్లో అడిగితే క్రేజీ మనీ కంటని లైవ్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి నాకేం తెలుస్తలేదు, నాకేం గుర్తులేదని చెప్పి మనోడు ఏ షాప్కి వెళ్ళినా సరే, ఏది కొన్నా సరే వీడియో రికార్డింగ్ చేసి పబ్లిక్లో పెడతాడు. మరి అటువంటిది ఇప్పుడు ఎందుకని ఏ వీడియో కూడా బయటకు అయితే పెట్టలేదు? ఈ విధంగా స్కామ్స్ చేశాడు, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగితే అసలు ఎగ్జిట్ అయిపోయాడు లైవ్లో నుంచి. మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోయాడు. స్కామ్ చేసాడు. ఈ యొక్క అబ్బాయి కూడా స్కామ్లా ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడు మనోడు, నేను పల్సర్ బైక్ అమ్మేశాను అన్నాడా? ఈ పల్సర్ బైక్ ఏ విధంగా అమ్మాడో తెలుసా? నవీన్ రామ్ సింగ్కి అమ్మాడంట. అది కూడా వాళ్ళ చుట్టాలకి. ఈ పల్సర్ బైక్ అమ్మిన అమౌంట్ నవీన్ రామ్ సింగ్ ఏం చేశాడు? నవీన్ రామ్ సింగ్ క్రేజీ మనీ వ్లాగ్స్కి ఇచ్చిన తర్వాత ఈ అమౌంట్ అయితే నువ్వు ఈ లిటిల్ కృష్ణ ఫాదర్కి ఇచ్చాను చెప్పంటే మనోడు నిజాయితీగా తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నవీన్ రామ్ సింగే ఈ యొక్క మేమైతే స్క్రిప్ట్ అయితే చేసాం, బండి అమ్మేసినట్టు ఇంకా వీడియో అయితే తీసాం, ఏదైతే ఇంకా క్రేజీ మనీ కంటే మీకు వచ్చి ఆ బండి అమ్మేసిన అమౌంట్ అది ఇచ్చాడో ఆ అమౌంట్ నాకు ఇచ్చాడు అని చెప్పి నవీన్ రామ్ సింగ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నాడంట. చూసారా, వాళ్ళ పేరెంట్సే చెప్తున్నారన్న, నా నోట్ల నుంచి నాది ఏం మాట్లాడతలే, వాళ్ళ పేరెంట్సే చెప్తున్నారు. మీకు ప్రతి ప్రూఫ్ కూడా మీకు వస్తుందని చెప్పి నేను చూస్తున్నా. మళ్ళీ నవీన్ రామ్ సింగ్ ఏం చెప్పాడు? నా దగ్గర బాండ్ పేపర్ ఉంది, ఈ బాండ్ పేపర్లో లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ ఎంత అమౌంట్ ఇచ్చారో ప్రతిదీ కూడా ఈ బాండ్ పేపర్లో రాసుకొని లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ దగ్గర సైన్ చేయించా అని చెప్పి అన్నాడు. కానీ నిన్న ఒక సో కాల్డ్ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో మనోడు ఒక నిజం బయటికి పెట్టాడు. ఏదైతే మనోడు బాండ్ పేపర్ ఇంకా చూపించాడో ఆ బాండ్ పేపర్లో ఎటువంటి రాత అనేది లేదు, ఎటువంటి పెన్ మార్క్ అనేది లేదు, ఎటువంటి సైన్ అయితే లేదు అని చెప్పి మనోడు ఒప్పుకున్నాడు. కానీ మనోడు జనాలందరినీ ఎరుపప్పలు చేయడానికి, జనాలందరూ ఎరుపప్పలు కాబట్టి ఏదైనా నమ్మేస్తారని చెప్పి మనోడు ఏం చెప్పాడు? నా దగ్గర బాండ్ పేపర్ ఉంది, లిటిల్ కృష్ణ ఫాదర్ సైన్ అవుతుంది, ఈ బాండ్ పేపర్ తీసుకెళ్ళాలంటే నా మీద ఎవడైతే ఇంకా వీడియోస్ అయితే చేస్తున్నాడో, నా మీద ఎవడైతే ఇంకా నెగిటివ్ చేస్తున్నాడో వాళ్ళందరి మీద కేసు వేస్తా అని చెప్పి అంటున్నాడు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు మనోడు. మీకు ఇంకోటి తెలియని షాకింగ్ నిజం నేను చెప్తా, అది నేను తమిళలో పెట్టాలి, మెయిన్ ఇదే. కానీ నేను ఎందుకు పెట్టలేదో తెలుసా? కేసులు వేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి లిటిల్ కృష్ణ ఫాదర్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు ఈ యొక్క నవీన్ రామ్ సింగ్. 100% చెప్తున్నా, నేను చెప్పే మాట కాదు. నవీన్ రామ్ సింగ్ ఎవడైతే ఇంకా కనెక్షన్ అంతా పెట్టుకున్నాడో వాళ్ళు వచ్చి చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తున్నారు బయటికి ఇదంతా కూడా. సో ఇది ఎంతవరకు నిజమని చెప్పి మనకు కూడా తెలియదు, కానీ ఎటువంటి ప్రూఫ్ అది రాలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడిన మాటలు మాత్రం బయటికి అనేది వచ్చాయి. వాళ్ళ ఫాదర్ని చంపేశాడు లిటిల్ కృష్ణ ఫాదర్. ఎందుకో తెలుసా? ఈ విధంగా స్కామ్స్ అన్నీ కూడా బయటకు పెట్టినందుకు, ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా బయటకు పెట్టినందుకు, మాట ఇచ్చి నమ్మించినందుకు అని చెప్పి లిటిల్ కృష్ణ ఫాదర్ని చంపేశాడు నవీన్ రామ్ సింగ్. సో చూడండి, మరి మనోడు ఏ విధంగా స్కామ్స్ చేస్తే ఈ విధంగా క్రిమినల్ థాట్స్ అనేది వస్తున్నాయి ఒకసారి మీరు ఆలోచించండి. ఏ విధంగా స్కామ్స్ చేస్తేనే ఈ యొక్క స్కామ్ దాచిపెట్టడం కోసం చంపాలి అని చెప్పి ప్లాన్ వేసాడంటే ఇంకెంత స్కామ్ వేసాడో చూడండి. మనోడు దగ్గరగా ఒక 50 లక్షల కాడి నుంచి 80 లక్షల దాకా స్కామ్ మాత్రంగా చేశాడు ఈ యొక్క నవీన్ రామ్ సింగ్. మిగతా చిన్న అమౌంట్ అంతా కూడా క్రేజీ మనీలో స్కామ్ మాత్రంగా చేశాడు. 100% చెప్తున్నా, ప్రతి ప్రూఫ్ కూడా మీకు చూపించా. ఇప్పుడు మనం లిటిల్ కృష్ణ ఫాదర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉన్నది, ఎప్పుడైతే ఇంకా డొనేషన్ అయితే కావాలో అప్పుడు ఒక ఫేస్ కనిపించింది, డొనేషన్ అయిపోయిన తర్వాత ఇంకో ఫేస్ అది వచ్చింది. నవీన్ రామ్ సింగ్ అయితే హెల్ప్ చేసినందుకు తన ఏదైతే మాటలు మాట్లాడాడో ప్రతిదీ కూడా బయటికి పబ్లిక్లో పెడుతున్నాడు. ఇతను స్కామర్, నవీన్ రామ్ సింగ్ స్కామర్ అని చెప్పి ఇంకా పబ్లిక్ ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి మీకు క్వశ్చన్ అయితే ఉంటుంది, మీకు ఆన్సర్ అయితే ఇస్తా. సో ఎప్పుడైతే కంటెంట్ క్రియేటర్స్ ద్వారా లిటిల్ కృష్ణ కోసం హెల్ప్ చేయండి అని చెప్పి నవీన్ రామ్ సింగ్, రాయల్ టెక్ రమణ, పల్సర్ బైక్ రమణ, నెక్స్ట్ కళ్యాణ్ పడాల, సో వీళ్ళకి ప్రమోషన్ చేయించాను, వీళ్ళు మీకు వచ్చి అమౌంట్ అయితే ఇస్తారు, ఆ అమౌంట్ కూడా నాకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి నవీన్ రామ్ సింగ్ లిటిల్ కృష్ణ పేరెంట్స్కి చెప్పాడంట. సరే ఎలాగో వాళ్ళు పేడ్ ప్రమోషన్ అయితే చేస్తారు, వాళ్ళ డబ్బు ఏదైతే ఇస్తాడో ఆ అమౌంట్ని ఇచ్చేస్తా అని చెప్పి ఒప్పుకున్నారు వీళ్ళిద్దరు అక్కడ. సో ఎప్పుడైతే రాయల్ టెక్ రమణ, పల్సర్ బైక్ రమణ వీళ్ళ ఇంటికి అయితే వచ్చారు, సార్ మీరెందుకు, మీరు ఎంత అమౌంట్ వచ్చింది పబ్లిక్ చెప్తలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తే, సార్ ఏంటి సార్ మీరు కూడా క్వశ్చన్ అడుగుతున్నారా, మీరు కూడా పేడ్ ప్రమోషన్ చేసే కదా సార్,
మీరు డబ్బులు తీసుకుని మా అబ్బాయి గురించి చెప్పారు కదా సార్, మీరు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అని చెప్పి డౌట్ వచ్చి అడిగేశారంటే వాళ్ళ ఫాదర్, లిటిల్ కృష్ణ ఫాదర్. సో వెంటనే ఈ రాయల్టీ రమణకి, పల్సర్ బైక్ రమణకి షాక్. ఇంకా ఎందుకో తెలుసా, వాళ్ళ సొంత డబ్బు అనేది వాళ్ళ పిల్లడి కోసం అది తీస్తే ఈ మధ్యలో నవీన్ రామ్ సింగ్ మేము పేడ్ ప్రమోషన్ చేశారు వాళ్ళు అని చెప్పి ఆ అమౌంట్ కూడా లాగేసుకున్నాడు అని చెప్పి తెలిసింది. ఎవరికి? రాయల్టీ రమణకి, పల్సర్ బైక్ రమణకి. ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ అది వచ్చి ప్రమోషన్ అది చేశాడో, వాళ్ళు ఎంత అతనికి అమౌంట్ అది ఇచ్చారో ఆ అమౌంట్ కూడా నవీన్ రామ్ సింగ్ తీసేసుకున్నాడు అని చెప్పి లిటిల్ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ తెలిసింది. సో మనోడు ఫస్ట్ 12 lakhs అని చెప్పి పేడ్ ప్రమోషన్ తీసుకున్నాడు. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ అది ఉన్నారో, ఎవరైతే వచ్చి ప్రమోషన్ అంతా చేశారో ఈ యొక్క అమౌంట్ మొత్తం కూడా తీసేసుకున్నాడు. ఎవరు? నవీన్ రామ్ సింగ్. మళ్ళీ పల్సర్ బైక్ అది అమ్మేసి అని చెప్పి అన్నాడు. ఆ పల్సర్ బైక్ అమ్మిన అమౌంట్ కూడా స్క్రిప్టెడ్ అని చెప్పి తీసేసుకున్నాడు. ఈ విధంగా స్క్రిప్టెడ్ అని చెప్పి మనోడు 80 లక్షల దాకా స్కామ్ చేశాడంట. 80 లక్షలు, నేను చెప్పే మాట కాదు, వాళ్ళ పేరెంటే చెప్తున్నారు. 80 లక్షలు. సో ఈ విధంగా స్కామ్ చేస్తున్నాడు, ఈ విధంగా డబ్బులు ఇస్తలేదని చెప్పి వెంటనే మనోడు క్రేజీ మనకంటే వెంటనే లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ వాళ్ళొక వాయిస్ ఆఫ్ విజయనగరం యూత్ పేజెస్కి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేయడంతోనే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా బయటకు అది వచ్చింది. వీళ్ళు స్కామ్స్ చేశారని చెప్పి తెలిసే లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ బయటకు అతిగా పెట్టాడు ఈ న్యూస్ మొత్తం కూడా. సో మీకు ఈవినింగ్కి చాలా డీటెయిల్స్ అది వస్తాయి 8 PM అందుట్లో చాలా డీటెయిల్స్ మీకు అది ఉంటాయి. సో ఇందుట్లో మీకు ఏ విధంగా డీటెయిల్గా మీకు చెప్పాను, అందుట్లో కూడా చాలా డీటెయిల్గా మీకు అక్కడ అది ఉంటుంది. 8 PM సాయంత్రం ఇంకో వీడియో మీకు వస్తుంది. చూడండి వీళ్ళిద్దరు కలిసి ఏ విధంగా స్కామ్స్ చేశారా అని చెప్పి, ఏ విధంగా స్కామ్, చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకుని, చిన్న పిల్లలు. రేపు అన్న రోజున ఎవరైనా వచ్చి డొనేషన్ చేయమంటే మీరు చేస్తారా? చేయరు. ఎందుకంటే కష్టపడి సంపాదించి మన డబ్బులు అనేది ఒక అబ్బాయి బ్రతుకుతాడు అని చెప్పి డొనేషన్ చేస్తే మధ్యలో ఉన్న ఈ యొక్క బొక్కడగాళ్ళు ఆ డబ్బులు దొబ్బేస్తున్నారు. మళ్ళీ పేరుకు మాత్రం మేము హెల్ప్ చేస్తున్నాం, మేము హెల్ప్ చేస్తున్నాం, మేము దేవుళ్ళము అని చెప్పి పేరు దొబ్బేస్తున్నారు ఈ స్కామర్ నా కొడుకులు. చూద్దాం ఇంకా ఏ విధంగా మారుతుందో ఈ యొక్క సొసైటీ అనేది. సో ఇంకా మళ్ళీ మనం ఇంకా ఈవినింగ్ అదే కలుద్దాం. సో అప్పటిదాకా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.